ఈ రోజు అయితే మన వీడియోలో ఒక యూట్యూబర్స్, ఒక సెలబ్రిటీ, ఒక సినిమా స్టార్ ఉంది, సెన్సేషనల్ స్టార్ ఉంది. మెయిన్ తప్పేం చేసా అంటే టీం నుంచి వెళ్ళిపోతే అందరు భయం ఉండి మంచిగా ఉండే వాళ్ళం ఇద్దరం. ఇలాంటి బ్రేకప్స్ కూడా కాకపోతుండే, మేబీ పెళ్ళి అయిపోతుండే అని ఒక గిల్టీ ఉండిపోయింది దాంట్లో నా మనసులో. వాల్యూ ఉంది కాబట్టి ఈ రోజు ప్రేమ పిచ్చిపోయింది, ప్రేమ గుడ్డిది. వాల్యూ ఉంది కాబట్టి ఇప్పటికి కూడా నా తప్పును అర్థం చేసుకొని నీ చేయి వదలకుండా నీతోటే ఉంటున్నా, ఎంత మంది ఉన్నా లేకపోయినా. ఇది గుర్తుపెట్టు. మార్నింగ్ నుంచి నైట్ వరకు 40% ఎంత బాగుంటా అంటే అసలు నాకేం గుర్తురాదు, అట్లా ఉంటా. నైట్ కాగానే నాకేమేమో గుర్తొస్తే మెంటల్ ఎక్కిపోతా ఉంటాయి, తాగాలి, తిరగాలి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఫ్యామిలీలోని ఎటు పోలేను, వీళ్ళు ఎంకరేజ్ చేయరు. అవును అవును, అసలు రోహిత్ విషయం ఏంటి? రోహిత్ చాలా మంచోడు, పొడుగ్గా ఉంటాడు, అందంగా ఉంటాడు. ఇవి కాదు, మీ స్టేటస్ ఏంటి? అదే చెప్తున్నా. ఫ్రెండ్ వాడు నాకు, నేను ఇంకా వాడు ప్రపోజ్ చేసి నేను యాక్సెప్ట్ చేయలేదు. యాజ్ ఎ ఫ్రెండ్స్ ఉందామని చెప్పిన. సో అదే సన్నా చెప్పినట్టు, మౌనిక అక్క చెప్పినట్టు కూడా మీరు చిన్నప్పుడే రిలేషన్షిప్స్ పెట్టుకొని నష్టం అవ్వకండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కావాలంటే మీరు అదే లివింగ్ లేదంటే ఇంకేమన్నా కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక ఫ్యూచర్ సెట్ అయిన తర్వాత పెట్టుకోండి. ఈ చిన్న ఏజ్లో పెట్టుకొని మీ లైఫ్ని, మీ ఫ్యూచర్ని మీరు చెడగొట్టుకోకండి. చెప్తున్నా, చదువుకునే అమ్మాయిలు లవ్ జోలికి ఒకటి మంచిగా చదివి మీ ఫ్యామిలీని సెట్ చేసుకోండి. మీరు లవ్ చేయండి. ఎప్పుడు మీ కెరీర్ అంతా సెట్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు అనిపిస్తే లవ్ చేయండి. లవ్ చేసినా సరే లివింగ్లో ఉండకండి ప్లీజ్. దయచేసి ఇది ఒకటి నేను చెప్తా, ఎందుకంటే నేను చాలా అనుభవించిన నా లైఫ్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మను ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ రోజు అయితే మన వీడియోలో ఒక యూట్యూబర్స్, ఒక సెలబ్రిటీ, ఒక సినిమా స్టార్ ఉంది, సెన్సేషనల్ స్టార్ ఉంది. అంటే కొంచెం ఇప్పుడిప్పుడే కదా, మేము అప్కమింగ్ కదా. సో అట్లా అప్కమింగ్ ఏం లేదులే. చెప్పు. ఏం లేదు అంటే నార్మల్గా నువ్వు టీంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా విషయాలు జరిగాయి, చాలా విధంగా జరిగాయి. మళ్ళీ మధ్యలో బ్రేకప్ అయింది, గోడలు బలా కొట్టుకుంటా ఇట్లా చాలా చేసినావు కదా. రక్తం వస్తుంటే కూడా ఇట్లా చేతులు వణుకుతూ ఉంటాయి. అవన్నీ ట్రైన్ పట్టాలన్నమాట. ఇట్లా అడకడానికి వెళ్తుండే, అయితే డబ్బులు ఎవరైనా లేకపోతే ప్రేమ కోసం కోసుకున్నాను. ఇవి సరే, ఫస్ట్ టీంలో నుంచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది చెప్పవా? టీంలో నుంచి వెళ్ళిపోవాల్సింది ఎందుకు వచ్చిందంటే అవి కొన్ని రీజన్స్ ఉండే. ఆ రీజన్స్ మేము పబ్లిక్ లో చెప్తా. అది ఒక రీజన్ ఉండే. సో పలానా మాకు ఒక ఉండే పాస్ట్, సరే అని చెప్పి పేరు చెప్పొద్దు, ఒంటరి వదిలేదు అని చెప్పి వెళ్ళిపోయాను వదిలేసి. దాని తర్వాత వెళ్ళిన తర్వాత చాలా బాగున్నాం, చాలా మంచిగా చూసుకున్నాడు నన్ను. నిజంగా ఇదైతే ఒప్పుకున్నాను, చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నాడు. కానీ చేసినాం, చాలా బాగున్నాం. కానీ రాను రాను కొన్ని ఇష్యూస్ వల్ల నాకు అబ్బాయి మీద మనసు ఇరిగిపోయింది. సో మేబీ ఛాన్స్ ఇద్దాం, చెప్పొద్దా అట్లా ఉందాం, కంట్రోల్ చేసుకుందాం మనం అనుకున్నా చాలా సార్లు, కానీ అవ్వట్లేదు. కానీ ఫైనల్ గా లైఫ్ లాంగ్ ఇట్లానే బాధపడుకోవాల్సి వస్తుంది. నాకు ఈ లైఫ్ సెట్ కాదు, వద్దు అని చెప్పి ఇక కూర్చొని మాట్లాడుకొని బ్రేకప్ చేసుకున్నారు. మెయిన్ తప్పేం చేసా అంటే టీం నుంచి వెళ్ళిపోతే అందరు భయం ఉండి మంచిగా ఉండే వాళ్ళం ఇద్దరం. ఇలాంటి బ్రేకప్స్ కూడా కాకపోతుండే, మేబీ పెళ్ళి అయిపోతుండే అని ఒక గిల్టీ ఉండిపోయింది దాంట్లో నా మనసులో. ఇంకా మేము
ఎస్ఆర్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా సఫర్ అయినాను. నాకు మెమోరీస్ అందరూ ఇప్పుడు 24 గంటలు లేవగానే జున్నక్క అంట, మోనికక్క అంట, రిషాన్ షియాన్ వీళ్ళందరి పేర్లు తీస్తూనే ఉంటా. మళ్ళీ మేము అందరం కలిసే ఉండేవాళ్ళు చిత్రపూరి. మేము జున్నక్క ఒక ఫ్లాట్లో ఉంటుండే. మేము ఆడ నుంచి మోనికక్క దగ్గరికి పోతుండే, మోనికక్క మా దగ్గరికి వస్తుండే. నేను వెళ్ళిపోయిన తర్వాత ఫలానా మోనికక్క కూడా కొంచెం కోపం పెట్టుకొని మాట్లాడలే కొన్ని రోజులు మాట్లాడలే. అదే నేనే చెప్తున్నా, అప్పటికి వెళ్ళిపోయే ముందు కూడా వచ్చి చెప్పింది ఉండు. మా ఆ రోజు అవును నాకు గుర్తుంది, రిషాన్ కూడా కార్లో ఏడ్చుకుంటా, కార్లో ఏడ్చి ఏం చెప్పాడు అనుకున్నావా, వెళ్ళిపోతావా సనా ఇంతే ఫిక్స్ అంటే ఫిక్స్ అన్నా అనింది సనా ఆ రోజు. వాల్యూ ఉంది కాబట్టి ఈ రోజు ప్రేమ పిచ్చిపోయింది, ప్రేమ గుడ్డిది. వాల్యూ ఉంది కాబట్టి ఇప్పటికి కూడా నా తప్పును అర్థం చేసుకొని నీ చేయి వదలకుండా నీతోటే ఉంటున్నా, ఎంతమంది ఉన్నా లేకపోయినా. ఇది గుర్తుపెట్టి ఎంత అయినా సరే మళ్ళీ నేను బయటకు వెళ్ళిపోవాలన్నా ఇంట్లోకి వెళ్ళిపోవాలన్నా నువ్వు ఒక్కదాని అయిపోతావు అన్న ఇంటెన్షన్ తోటి నేను ఏడికి అడిగే. ఆ గ్యాప్ లో నాకు రోహిత్ అన్న వాళ్ళు పరిచయం అయ్యారు, నన్ను చాలా మంచిగా చూసుకురు. ఇక్కడ నుంచి నేను ఎస్ఆర్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సగం షిఫ్టింగ్కి కూడా నాకు నవీన్ అన్న కూడా చాలా హెల్ప్ చేసింది. తెలుసు నీకు చెప్పిన నాకు నవీన్ అన్న నాకు ఒక లోటు తీర్చిరు. రిషానా షియానా లేకుండా ఇంకా వీళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేసిండు. అందులో రిషానాకు కూడా నేను ఫోన్ చేసేదాన్ని, షియానా కూడా చేసేదాన్ని. వాళ్ళు కూడా ఒకటే చెప్తారు, నీకు ఏదైనా కష్టం వస్తే ఎస్ఆర్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా నీకు ఏదైనా కష్టం వస్తే ఒక్క ఫోన్. అవును, మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ చేసి అన్న ఫోన్ చేయలేదు ఏమన్నా అని సనా అడిగేది. ఇల్లు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు. మళ్ళీ నాకు నేను అక్కడ ఉన్న వీళ్ళు ఎట్లా సర్వే అవుతారు అని చెప్పి నా ఛానల్ ఇంకొక ఛానల్ కూడా అన్ని ఇచ్చేసిండు. నా మొహం చూసి ఇంకా నాకు ప్రమోషన్స్ కూడా మాట్లాడి అన్నీ చేసిండు నా కోసం. వైజాగ్ వచ్చినప్పుడు కూడా కలిసిన, తిరుపతిలో కూడా మేము కలిసినాం. కానీ నాకు ఒక్కటి ఏం అర్థమైందంటే ఆ 2025లో వెళ్ళకుండా అక్కడే ఏదో ఒకటి చేసి డిసెంబర్ 21 ఒక విషయం జరగకపోయింటే బాగుంది అనిపిస్తుంది. చాలా బాగుంటుండే. ఏదైతే పర్సన్ వల్ల లొల్ అయిందో అక్కడ వాళ్ళు అందరు బాగున్నారు, లాస్ట్ నా చెవులోనే పెద్ద పువ్వు పడిపోయింది అంతే గాయ్స్. అది ఇప్పుడు ప్రజెంట్ నా లైఫ్ ఎట్లుందంటే చెప్పు రాత్రి ఇప్పుడైతే నార్మల్ నైట్ అయితే వేస్తుంది, గోడలు గుద్దుకుంటుంది, అవ్వట్లేదు అంటుంది, షివర్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు 40% ఎంత బాగుంటా అంటే అసలు నాకేం గుర్తురాదు, అట్లుంటా. నైట్ కాగానే నాకేమేమో గుర్తొస్తే మెంటల్ ఎక్కిపోతా ఉంటాయి, తాగాలి, తిరగాలి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఫ్యామిలీలో ఎటు పోలేను, వీళ్ళు ఎంకరేజ్ చేయరు. ఎవరైనా సరే మౌనిక వాళ్ళు అవసరం లేదు, నువ్వు ఇట్లా బాధపడడం మాకు నచ్చదు అది ఇది అంటారు. నేనే ఎక్కువ ఆలోచించి మెంటల్ అయిపోయింది. నా జుట్టంతా ఊసిపోతుంది టెన్షన్ లేదు, మనిషిని ఇట్లా అయిపోతున్నా. ఎందుకేమో అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే నాకు సపోర్ట్ ఉన్నారు రిషానా షియానా మౌనికక్క. ముఖ్యంగా అయితే నాకు వీడియోస్కి దానికి సపోర్ట్ ఉన్నది మౌనికక్క. అది లేకపోతే నా ఛానల్ నేను బ్రేకప్ అయిన రోజే ఏదో ఒకటి చేసేసేదాన్ని అని అనుకున్నా. అదే ఏదో ఒకటి చేసేసేదాన్ని నేను. కానీ మౌనికక్క కూడా మీ గురించే వచ్చింది మ్యాక్స్. నాకు తెలిసి నేను ఉన్నాను కాబట్టి, నేను రిషన్ ఉన్నాను కాబట్టి. మౌనిక వాది గురించి వచ్చి మేము ఫ్లాట్ తీసుకుని అంతా బాగుంది. ఎప్పుడైతే February 1st బ్రేకప్ అయిందో ఎక్కడో అక్కడ కొలాప్స్ అయిపోయారు. ఇప్పుడు పండుగ కూడా 1 month నుంచి లేదు. ఇప్పుడు ఉన్నామంటే నేను, ఇది ఇప్పుడు రోహిత్, ఇప్పుడు మీరు ఆడారు. అవును అసలు రోహిత్ విషయం ఏంటి? రోహిత్ చాలా మంచోడు, పొడుగ్గా ఉంటాడు, అందంగా ఉంటాడు. ఇవి కాదు, మీ స్టేటస్ ఏంటి? అదే చెప్తున్నా. ఫ్రెండ్ వాడు నాకు, నేను ఇంకా వాడు నన్ను ప్రపోజ్ చేసి నేను యాక్సెప్ట్ చేయలేదు. యాజ్ ఏ ఫ్రెండ్స్ ఉందామని చెప్పిన. మేము ఫ్రెండ్ గా కంటెంట్ నడుపుతున్నాం. అంటే నీకేం ఫీలింగ్స్ లేవా రోహిత్ పైన? ఫ్రెండ్ అంతే, జెలస్ ఫీల్ అవుతుంది. ఆ స్నాప్లు ఎందుకు పెట్టావు అంటది. నేను చాలా మంది మన ఎస్ఆర్టీ దాంట్లో రిషిని శ్రీని అలాంటి వాళ్ళు అంటే మన అనుకొని వీళ్ళిద్దరు ఎట్లుంటారో వాడు కూడా ఒక కైండ్ ఆఫ్ పర్సన్. రోహిత్ గారు మేము వెళ్తే వాడే రూమ్ బుక్ చేస్తాడు, మా ఫుడ్ కానీ మా మెయింటెనెన్స్ వాడి దగ్గర ఉన్నా లేకున్నా ఫ్యామిలీలా చూస్తారు అబ్బాయి. ఆ రోజు నేను సిరిసిల్ల వచ్చా కదా, ఆ రోజు నాకు గుర్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా జీవితం ఒకటి నేర్చుకుంది ఏంటంటే ఎవరిని మనం సిన్సియర్గా లవ్ చేయొద్దు. ఫస్ట్ పేరెంట్స్ తర్వాతనే ఎవరైనా అనుకోవాలి. నేను నా జీవితంలో ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటేనే హస్బెండే అనుకున్నాను. నేను మస్తు సార్ కూడా అదే పెట్టా. పేరెంట్స్ అన్నీ లైట్ తీసుకున్నాను. నేను ఆ మైకంలోనే ఉండిపోయినా. ఇప్పుడు నేను ఆ మైకం నుంచి బయటికి వచ్చి చాలా మంచిగా ఉంటున్నా. మీరైనా
మంచిగా ఉండండి. సిటీలో చాలా జరుగుతూ ఉంటాయి, మీకు ఆల్మోస్ట్ అందరికి తెలుసు. మీరు కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ మీ పేరెంట్స్కి ఇవ్వండి, దాని తర్వాత ఎవరికైనా ఇవ్వండి. చిన్న ఏజ్లో రిలేషన్ పెట్టుకోకండి. నాది చిన్న ఏజే, నా చిన్న ఏజ్ లోనే నేను రిలేషన్ ఈ విషయం ఎవరికి తెలియదు, సన్నాది చాలా చిన్న ఏజ్. చిన్న ఏజ్ కానీ ఒకటి ఈ జనరేషన్ లో ఏమైతుందంటే అమ్మాయిలు ఇంటర్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయినా 10th అయినా అసలు 7th 8th క్లాస్ అమ్మాయిలకే ఉన్నారు. పెట్టుకొని దాన్ని ఫిజికల్ గా కనెక్ట్ అయిపోయి నేను చిన్నదాన్ని చెప్తారు. చిన్న అంటే నువ్వు ఒకళ్ళతో ఫిజికల్ గా మూవ్ అయినప్పుడు తెలీదా? అదే అవన్నీ చేయకండి. చాలా ఫస్ట్ మీరు స్టడీస్ కి వస్తే స్టడీస్ మీద ఫోకస్ పెట్టండి, తర్వాత కెరియర్ ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ మీరు మీ కెరియర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన అబ్బాయిని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవచ్చు. కానీ మనం స్టడీస్ వదిలేసి డైరెక్ట్ లవ్ మీద పడ్డాం అనుకో, మనం అన్ని వదిలేసుకోవచ్చు. సరే ఒకసారి లవ్ పైన నీ అభిప్రాయం చెప్పవా? లవ్ అసలు నాకు లవ్ పైన అభిప్రాయం ఏం తెలుసా, లవ్ చేయదు ముడవుసిపోదు జీవితంలో. చిన్న వయసులో లవ్ చేసి నేను చిన్న మాత్రం మీరు అది రీజన్ పెట్టుకొని మీ లైఫ్ ఖరాబ్ చేసుకోకండి. ఒక ఏజ్ వచ్చినాక లవ్ చేసి ఒక ఏజ్ వచ్చినాక ఒక ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే మీ లైఫ్ లో కూడా మంచిదని చెప్పండి. సో అదే సన్నా చెప్పినట్టు, మౌనిక అక్క చెప్పినట్టు కూడా మీరు చిన్నప్పుడే రిలేషన్షిప్స్ పెట్టుకొని నష్టం అవ్వకండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కావాలంటే మీరు అదే లివింగ్ లేదంటే ఇంకేమన్నా కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఫ్యూచర్ సెట్ అయిన తర్వాత పెట్టుకోండి. ఈ చిన్న ఏజ్లో పెట్టుకొని మీ లైఫ్ని మీ ఫ్యూచర్ని మీరు చెడగొట్టుకోకండి. చిన్న ఏజ్లో లవ్ చేసిన ఫిజికల్గా మూవ్ అయితే అన్నీ అయిపోతుంది. దాని తర్వాత మనమే ఏమనుకుంటాం, అరే నాకు చిన్న ఏజ్ పోయి నేను ఖరాబ్ అయిపోయినా వీడి వల్ల, వీడే నన్ను మొడ ఊడిపేసిండు అది ఇది అనుకుంటాం. అవన్నీ జరగవు. 2 చేతులు కలిపితేనే ఏదైనా అయ్యేది. 2 చేతులు కలిపిస్తేనే చెప్పుడు వస్తుంది. ఏంటంటే ఏదైనా సరే అమ్మాయి పరువే పోతుంది అక్కడ. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా చేసే ముందు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి చాలా మంది ఎట్లా చేస్తారంటే అమ్మాయి తప్పున్నా సరే మొత్తం అబ్బాయి మీద నూకేసి అబ్బాయి మీద కేసు పెట్టి బ్లేమ్ చేస్తారు. చిన్న ఏజ్ అట్లా అట్లా చేస్తారు. ఆయనది కూడా ఆయన చేసిన తప్పే భార్గవ్, కానీ ఫైనల్ గా నాకు అది ఇంకా మనం ఏం చేయలేం. కానీ సో గైస్ మీకైతే ఇదే చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, చదువుకునే అమ్మాయిలు లవ్ జోలికి ఒకటి మంచిగా చదివి మీ ఫ్యామిలీని సెట్ చేసుకోండి. మీరు లవ్ చేయండి. ఎప్పుడు మీ కెరీర్ ఎంత సెట్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు అనిపిస్తే లవ్ చేయండి. లవ్ చేసినా సరే లివింగ్లో ఉండకండి ప్లీజ్. దయచేసి ఇది ఒకటి నేను చెప్తా, ఎందుకంటే నేను చాలా అనుభవించిన నా లైఫ్లో. ఇప్పటికీ నేను బతుకున్నా అంటే నాకే మెంటల్ మాట్లాడితే ఎట్లా ఆడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతాయి. మీకు తెలీదు, బీర్ బాటలు బలగొట్టడం, గోడలు గుద్దుకోవడం, ఇట్లా శివర్ అయిపోయి ఏడవడం. ఆఫ్ కెమెరా చేసి ఆన్ కెమెరాలో నేను వీడియోస్ చేస్తున్నాను. మీ అందరికీ మీ వీడియో చేస్తుంది, మీ హ్యాపీగా ఉందని తెలుస్తుంది. మరి ఆఫ్ కెమెరా నా దగ్గర స్టిల్ ఇప్పటికీ నేను ఒక్క ఫోటో కూడా డిలీట్ చేయలేదు, పేరు కూడా చేంజ్ చేయలేదు. నేను నా ఫోన్లోకి వెళ్ళి అట్లా పెట్టుకున్నా. ఈ ఫోన్ కూడా ఉన్నప్పుడు కొన్నా అనుకుంటా, నేను ఫోన్ కూడా చేంజ్ చేయలేదు. సో ఇట్లుంటాయి మెమరీస్. మీరు కొంచెం ఏదైనా చేసే ముందు చూస్ చేసుకోండి. ఇంకా అంతే. ఇంకా మాతో వీడియోస్ కొడతావు అయితే ఓకేనా నీకు వదినా? ఓకే, కానీ మీ ఇద్దరు కూడా లవ్ చేసి కొట్లాటలు విడిపోకండి, మంచిగా ఉండండి లైఫ్ లో. అట్లేం విడిపోండి. సో గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెప్పు. నా ఛానల్ పేరు ఏమన్నా గుర్తుందా? మిస్టర్ మను ఆఫీషియల్. అమ్మో బాయ్ గైస్. అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా సపోర్ట్ చేసి ఆఫ్ కెమెరా కూడా స్టిల్ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. బాయ్ గైస్.